బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ. కదా ఏం తిన్నా అరిగిపోతుంది రచంటి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు కుమ్మేస్తున్నాను తెలుసా. బొయ్కులు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా. నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ? నీవే. ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు. నిద్ర హాయిగా పడుతుంది. మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళ నొప్పులు లేవు. జుట్టు చూడు ఎంత నన్నగా ఉందో. నిజమే బేబీ. అసలు ఇలా ఎలా అయ్యావు? నాకోటి అర్థమై ఏడిసే కదా నీకు చెప్పడానికి. అన్నట్టు రీసెంట్ నేను పాటలు కూడా పాడుతున్నా మైకులో రాఖీ గడుతూ. చూసావా, నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడో. నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు. సర్లేరా, నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది. అదిగో ఒప్పుకోవు కదా. సరేలే, ఈసారి పాటల పోటీకి నేను కూడా తీసుకెళ్తాను. టీవీలో కూడా కనిపిస్తున్నాను. అవును, నువ్వు టీవీలో కనపడితే ఎవరూ గుర్తుపట్టలేదా? పొద్దున్న లేస్తే పక్కనుండే వాడివి నువ్వే నన్ను గుర్తుపట్టలేదు, ఇంకెవడికి తెలుస్తుంది? కాదా, నానిగాడు గుర్తుపట్టేస్తాడేమో. నానిగాడు నన్ను వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడ్రా. పైగా మన ఇంటికెళ్ళాను, నన్ను గుర్తుపట్లా. బేబీ, నానిగాడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ. పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు. ఓ పంచే. ఏంటి? అమ్మ కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏమైందట? ఎలా ఉంది బాబాయ్? ఎక్కడ ఎక్కడ ఏమైందట? బానే ఉందా? చెప్తాను, కంగారు పడకు. ఈ తెల్లవారుజాము 4 గంటలకి వాకింగ్కి వెళ్ళాను. దట్టంగా మంచు, సన్నటి వర్షం, చల్లటి గాలి, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ, ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని. బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది. అంటే అమ్మ బేబీ బానే ఉందట. నిన్న అసలు బెంగపడొద్దని చెప్పింది. తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది. ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా. అదేలే, పోలీసోడు చెప్తేనే ఆపావు. దానంట మామూలుగా చేసి డబ్బులేదో అవసరం అంట. నీకు లెటర్ కూడా పెట్టిందంటగా. అమ్మ ఎక్కడుంది బాబాయ్? బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది. అంటే పెళ్లి చేసుకుంటుంది. వాట్? ఎవరిని? నన్నే. బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు వెళ్ళరా నానిగా, ఈ సంటిగా నిపిసికి పులిహార కలిపేద్దయ్యా. నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్? తప్పేంట్రా, నేను సరిపోనండి మీ అమ్మకి. ఈ వయసులో అంతేలే, మీరు మాత్రం సుఖంగా ఉండాలి, మేం మాత్రం ఊడిగం చేస్తూ ఉండాలి. అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని. ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. సరే బాబాయ్. వస్తామయ్యా. సరే అమ్మ. నేను చెప్తున్నాను కదా స్వాతి స్వాతి ఆల్రెడీ ఒకసారి శాలిని వాళ్ళ మమ్మల్ని గెట్ అవుట్ అన్నారు స్వాతి. సావిత్రి ఉందిరా నీతో. ఈ సావిత్రి కోనే? మా నాన్నం పేరు తెలుసా నీకు? సావిత్రి అంటే ఎవరికి తెలియదురా? మహానటరా సావిత్రి. కట్ స్వాతి. భలే చెప్పావురా. మన గ్రూప్ పేరు చెప్తేనే బయటకు పొమ్మంటారు స్వాతి. వర్కౌట్ అవుతుందని చెప్తున్నా కదా. అల్లం పచ్చడిలో బెల్లం ముక్కలా నలిపెత్తాను ఎవడన్నా.
సార్ ఇది చూడండి సార్. ఈ సచినోడు ఉన్నాడేంటి ఇక్కడ? ఇందులో ఏది ఫైనల్ వేసేయమంటారు? నువ్వే రైట్ రా. పని అవ్వదు. పద 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 వెళ్ళిపోదాం. పదరా. ఇందాక అల్లం బెల్లం అన్నా తాత తడికిన్నా. అరే పదరా. ఏమైంది? అక్కడ కూర్చున్నా. పదండ్రా వెళ్ళిపోదాం. హే ఆగు. అదిగో పిలుస్తున్నారు కదా. హే 1 మినిట్ ఆగండి. ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా? పోలీసులేంటి? ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంటబడ్డాడు. వాట్ బ్రో? నేను చెప్పేది కాస్త వినండి. బ్యాడ్ బ్రో. నువ్వు కాసేపు నోరు మూస్తావా? స్టేషన్ లో మూసేసిన బుద్ధి లేదు ఇంకా. ఇది మీరేనా? అమ్మ సచ్చినోడా, వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లొంగ తీసుకోవడానికి? మీరు తప్పుగా అనుకుంటున్నారండి. మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను. మీ అడ్రస్ దొరకలేదు. ఆ రోజు నైట్ కూడా అది చెప్దామని వస్తే మీరు ఏంటేంటో. ఇంతకేం డిసైడ్ చేశారు? నేను ఒక్కదాన్నే పాడను, ఇళ్ళు కూడా ఉండాలి. నో ప్రాబ్లం. మీ గ్రూప్ పేరేంటి? రాక్ స్టార్. కాదు కాదు, స్వాతి అండ్ ద బాయ్స్. నైస్. నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ద షో. గెట్ రెడీ. ఆర్ యు మ్యాడ్? ఆడిషన్ తీసుకోవా? అక్కర్లేదు. మరి ఎంట్రీ ఎలాగా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. డూ అ గుడ్ జాబ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లిసన్ ఆవు. లైవ్ షో అంటే బాగుంటుందా? అదిరిపోద్ది. అయిపోవాలి, బేబీలాగా అయిపోవాలి, కుర్రాన్ని అయిపోవాలి. అయిపోతా. జై కోడ్రామూర్తి, జై దారా సింగ్. పిచ్చి పిచ్చే ఇది. ముసలి సచ్చినోడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్. ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద వాయిస్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా? చూద్దాం. కొంచెం సైడ్ ఒక చాలా ఉంటుంది అండ్ ఆ లైట్స్ అంతా ఇక్కడ పడాలి. యా అది పర్ఫెక్ట్. ఫైన్ నా. షూర్. లైట్ టిల్ట్ అప్ చేయి. మానిటర్స్ ఇక్కడ పెట్టండి. రాజు భాయ్ రైట్ హ్యాండ్ చేయి. ఓకే 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 ఫైన్ వచ్చేయండి. గెట్ రెడీ. మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ. ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే చాలా బాగా చేయాలి. కుమ్మే కమాన్ కమాన్ కమాన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు డూడ్. గాట్ ఇట్. అంకుల్ రారా. రాకీ రాకీ. నా వల్ల కాదు. అయ్యబ్బా నేను చేయలేను. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్లో పాడుతుంది. స్వాతి స్వాతి టైం అవుతుంది, ఫాస్ట్ గా రా స్వాతి. లేదు నా వల్ల కాదు. నా వల్ల కాదు. నీకు దండ పెడతాను. నన్ను వదిలే. నన్ను తిట్టుకోకు. నన్ను వదిలే. స్వాతి ఏమైంది స్వాతి? మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తాను రా, కానీ పాడలేను. విక్రమ్ విక్రమ్ ఏంటి? స్వాతి పాడిన తలపేసేసుకుంది. వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్. ఐల్ జస్ట్ కమ్. పద. స్వాతి ఒకసారి నేను చెప్పే మాట విను స్వాతి. టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటా. స్వాతి మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి. విక్రమ్ హియర్. నీకు పాడడం లేదు అంతేగా? నో ప్రాబ్లం. కానీ ఒక 2 minutes నీతో మాట్లాడాలి అంతే. దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా. ప్రామిస్. ఓకేనా? అరే ఏసీ వేసుకోలేదేంటి? చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా. వాటర్ బాటిల్
అర్థమైంది. ఆ గోలంతా చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 months ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5,000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్చేశాను. మా నాయనమ్మ ఫోన్ చేశా. తనేమని తెలుసా? అరే దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య, ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే. ఇది మీ అందరి ఫ్యూచర్. థింక్ అబౌట్ ఇట్. దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు. వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. Guys killed it. సూపర్. Awesome. We must celebrate this. And రేపు ఈవినింగ్ 6:30కి జూబ్లీ 800లో ప్రెస్ మీట్ అండ్ పార్టీ. డోంట్ బి లేట్, ఓకే? హాయ్ బేబ్స్. ఏంట్రా ఈ నూనె గొడ్డల అవతారం? 25 కుర్రాళ్ళ ఉన్నానా? మీరున్న బండన్ యూనో. బండు నీ బొందు అవసరం నీకు? తింగర మేడం ఎలా? స్వాతి ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తు బాస్. అదిగో. హే హలో. ఏ హాయ్ హాయ్, స్వాతి రాలేదా? అదిగో. హే స్వాతి. హలో. ఐ పసుపులేటి కనకరాజు అలియాస్ చంటి. ఓహో మీ తాతగారా? హాయ్ అండి. హలో చంటి. బంధన జర్కిన్ వేసుకొని ముసలోడు యూత్లా ఫీల్ అయిపోతున్నాడు రా. ఎయ్ 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 అట్ట కదా బేబీ, ఇది మామూలే. మనూరు డాన్స్ అయ్యి బేబీ. ఎర్రదీస్తున్నారు కదా? ముసలాయనేమో గాని ఆ స్వాతి మాత్రం నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా ముసలోడా. ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్తోనే చేస్తారు. డ్యాన్స్ అయినా ఇంకేదైనా. బాబే Hey, who the hell are you? బయటికి పోరే ఇక్కడి నుంచి. నన్నంటావేంటి బ్రో? ఆ ముసలోడేగా ముందు నా విషయం వేసింది. వద్దు నా మాటను. ఏంట్రా ముసలాడు అయితే ఏంటి? వయసులో ఉండి నువ్వేం ఉద్ధరిస్తున్నావురా? మీ అమ్మ బాబులు డబ్బులతో తాగి తందనలాడటం తప్ప It's okay, వదిలేసి. ఏంటి వదిలేసేది? చంటినన్నాడు. తాత జాగ్రత్తగా. ఏరా ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరానోళ్ళ కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే. మీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్ళి 25 అక్కడ వంట చేశాడు. వంట? ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు. ఒరేయ్, అక్కడ ఉన్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి, తినేసే చేయాలరా. లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపేలోపే సచ్చూరుకుంటారు. ఎదవ నవ్వోటి మళ్ళీ పిచ్చుకోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకెళ్ళి 4 సిపాయిల్ని భుజానేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీలా పనికి మన లేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడు పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా.
స్వాతి మా చంటాత గురించి ఇవన్నీ నాకే తెలీదు, నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా. స్వాతి ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీ వల్లే వచ్చింది. ఉన్నోడి ఉండకుండా డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఏం తిన్నావు? వెయిటర్ సార్